మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. ఈ రోజు మన షోకి శాంతి ప్రదాత అని పిలువబడే అశాంతి పాలు మనతో ఉన్నాడు. హలో పాలు. హలో మాస్టర్. ఏంటి మధ్యకాలంలో బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను నిజాలు మాట్లాడతాను, ఓవర్ యాక్షన్ కాదు. దేశంలో ఏం జరిగినా అందులో ఏదో ఉందని లేనిపోనివి చెప్పి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. ఏంటి మాట్లాడుతున్నావు? సరిగ్గా అర్థమయ్యేలా అడుగుతా గానీ నాకు డౌట్. నువ్వు శాంతి ప్రబోధకుడివేనా అసలు? చిన్నదానికి పెద్దదానికి గొడవలు సృష్టించి నానా యాగి చేస్తున్నావు. నేను ప్రపంచ శాంతి కోరుకునేవాడిని. నేను గొడవలు సృష్టించిన బేటి నాకు అర్థం కాదు. ఆ మాట అనడానికి సిగ్గు ఉండాలి. ఇదిగో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నా సంగతి నీకు పూర్తిగా తెలదు. చెప్పేదేనా? ఆ పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఎందుకు రెచ్చిపోతున్నావు? నాకు తెలియకడితే రెచ్చిపోవటం ఏంటి? పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికి హత్యే. అక్కడ క్లియర్ గా సీసీ ఫుటేజ్ ఉంది. పోలీసులు చాలా క్లియర్ గా పిన్ టు పిన్ గమనిస్తున్నారు, అన్ని అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రవీణ్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ ఆగాడు, అవన్నీ క్లియర్ గా చెప్తుంటే నువ్వు ఎందుకు ఇలా జనాల్ని రెచ్చగొడుతున్నావు? ప్రవీణ్ పైన కుట్ర చేస్తున్నారు. ప్రవీణ్ ని విజయవాడలోనే హత్య చేసి ఆయన దుస్తులు పొడిగాటి అతను ఎవరో వేరొకరు వేసుకుని డ్రామాలు ఆడుతున్నారు. దేవుడు క్షమించడు. ఇదిగో నోరుందని పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది వాగకు. ఆల్రెడీ తాగి బండి నడిపినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆయన తాగడం ఏంటి? ప్రవీణ్ డూప్ తాగి ఇదంతా చేశాడు. అంటే ప్రవీణ్ డూప్ తాగాడా? అక్కడ క్లియర్ గా ప్రవీణ్ కనిపిస్తుంటే అది ప్రవీణ్ కాదు కాబట్టి హెల్మెట్ తీయకుండా మందు తీసుకున్నాడు. అబ్బచ్చా, అవునా? చూసిన జనాలు పిచ్చోళ్ళ కావాలని హత్య చేసి హై డ్రామా ఆడుతున్నారు. నువ్వు ప్రవీణ్ వెనకాల కూర్చుని చూసినట్లుగా చెప్తున్నావు. ఎందుకు కావాలని? నువ్వు పాపులర్ అవ్వాలని లేనిది ఉన్నట్లు క్రియేట్ చేసి చెప్తున్నావు. ఏంటి నేనా? లేకపోతే ఏంటి? అది హత్యో, ప్రమాదమో, లేక తాగి నడపడం వల్ల, అలసిపోవడం వల్ల ఆయన చనిపోయింది అనేది ఇన్వెస్టిగేషన్లో పోలీసులు చెప్తారు కదా. నువ్వు హత్య అంటే అది హత్య అయిపోతుందా? నాకు అన్ని తెలుసు. ఆ పాస్టర్ కి శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు, కావాలనే హత్య చేశారు. అంటే కంటికి అంత క్లియర్ గా కనిపిస్తుంటే అవన్నీ వాస్తవాలు కాదంటావా? పోలీసులు చేసే డ్యూటీ కరెక్ట్ కాదంటావా? పోనీ నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎటు మాట్లాడుతున్నావు? నా దగ్గర ఆధారాలు ఎందుకుంటే నాకేటి సంబంధం? ఆధారాలు లేనప్పుడు మూసుకొని కూర్చో. నువ్వేం చెప్తున్నావు? ప్రవీణ్ విజయవాడలోనే హత్య చేసి ఆయన బట్టలు వేరొకళ్ళు వేసుకుని మధ్య మధ్యలో మందు తీసుకుని మందు తాగుతూ చివరికి ఆ చనిపోయిన ప్లేస్ లో ప్రవీణ్ డెడ్ బాడీ పెట్టి ఆ డూప్ ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా అంటున్నావు. ఇదేమైనా సినిమా స్టోరీ అనుకున్నావా? అవన్నీ నాకు తెలియదు, కానీ నేను ఈ కేసును వదిలిపెట్టను. పోనీ నువ్వు వెళ్ళి కేసు డీల్ చేయి. నేను ఎలా చేస్తా? అసలు దీనికి బాధ్యుడు పవన్ కళ్యాణ్. ఆయన సమాధానం చెప్పాలి. అచ్చా, అదే నీ అసలు కుట్ర. పవన్ సనాతన ధర్మం అంటున్నాడని, ఇక ఎవడు తాగి చనిపోయినా అనారోగ్యంతో చనిపోయినా అది పవన్ పైన నెట్టి నీచ రాజకీయం చేయాలని, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావు. అలా చేస్తే నాకేంటి అవసరం? ఓ అశాంతి పాలు, నీకు పిచ్చి ముదిరిపోయింది. బుర్రతో ఆలోచించే ప్రయత్నం చేయకుండా గొర్రెలా ప్రవర్తించి మరోసారి కామెడీ పీస్ అయ్యావు. నీ రాజకీయ లబ్ధి కోసం లేనిపోయినవన్నీ సృష్టించి పాపులర్ అవ్వాలని చూస్తున్నావు. ఆ కేసు పూర్తి వివరాలు ఇవాళ రేపు తెలుస్తాయి. అప్పుడు నువ్వు ఎర్రి పుష్పానివి అవుతావు. చెప్పినంత వరకు చాలే గాని ఇక బయలుదేరి గేద కొని చేసుకుని ప్రెస్ మీట్లు పెట్టుకో. చూశారుగా, ఇది ఈ జఫా పాల్తో మన ఇంటర్వ్యూ. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.